నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ దేవుళ్ళ పాత్రలో స్టార్ హీరోలు. మహేష్ నుంచి ప్రభాస్ వరకు భారీ మైథాలజీ మూవీస్. ఒకప్పుడు దేవుళ్ళ పాత్రలు అంటే వెంటనే గుర్తొచ్చేవారు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు వంటి లెజెండ్స్. కానీ ఇప్పుడు మళ్ళీ అదే చరిత్ర రిపీట్ కాబోతుందా? టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా మైథాలజీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబు శ్రీరాముడుగా కనిపించబోతున్నారనే ప్రచారం, ప్రభాస్ పరశురాముడి పాత్రలో నటించనున్నారనే వార్తలు, రవితేజ అయ్యప్ప భక్తుడి కథలో నటిస్తున్నారని సమాచారం. ఇలా వరుసగా స్టార్ హీరోలు పురాణాలు, ఇతిహాసాలు ఆధారంగా సినిమాలు చేస్తున్నారు. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది? కమర్షియల్ సినిమాలు వదిలేసి మైథాలజీ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఈ సినిమాలు ఇండియన్ సినిమా ఫ్యూచర్ ను మారబోతున్నాయా? ఈ రోజు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు సినిమా అంటే హీరో, విలన్, 4 ఫైట్లు, 5 పాటలు, ఇదే ఫార్ములా. కానీ ఇప్పుడు ప్రేక్షకులు అభిరుచి మారింది. వాళ్ళు కొత్త కథలు కోరుకుంటున్నారు, భారీ విజువల్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, పురాణాలు, ఇతిహాసాలు ప్రపంచ స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు. అందుకే దర్శకులు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక 2015లో బాహుబలి వచ్చింది. ఆ సినిమా ఇండియన్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసింది. అది పూర్తిగా మైథాలజీ సినిమా కాకపోయినా భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందింది. ఆ తర్వాత దర్శకులు మన దగ్గర ఉన్న పురాణాల్లోని వేల కథలు ఉన్నాయి అని గుర్తించారు. కల్కి 2898 AD విడుదలైన తర్వాత మైథాలజీ సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. మహాభారతంలోని పాత్రను భవిష్యత్ ప్రపంచంతో కలిసి చూపించడం అందరికీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా విజయంతో మైథాలజీకి ప్రపంచ మార్కెట్ ఉంది అనే నమ్మకం నిర్మాతల్లో మరింత పెరిగింది. ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్న సినిమా రాజమౌళి, మహేష్ బాబు మూవీ. ఈ సినిమాపై అధికారిక సమాచారం చాలా తక్కువే ఉన్న సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రీరాముడికి సంబంధించిన అంశాలు ఉంటాయని, మహేష్ బాబు ఈ రూపంలో కనిపించబోతున్న అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇది ఇప్పటి వరకు వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. ఒకవేళ అదే నిజమైతే మహేష్ కెరియర్లో ఇదే అత్యంత ప్రత్యేకమైన పాత్ర అవుతుంది. ఇప్పటికే ఆదిపురుషులో రాముడు పాత్ర చేశారు ప్రభాస్. ఇప్పుడు మరోసారి పురాణాల ఆధారంగా రూపొందించే కథలో పరశురాముడి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తలపై కూడా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ అభిమానులు మాత్రం ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కు ఇలాంటి పాత్రలు బాగా సెట్ అవుతాయని చాలా మంది భావిస్తున్నారు. ఇక అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇరుముడి అనే సినిమాలో అయ్యప్ప స్వామి భక్తుడి నేపథ్యంలోని కథ నడుస్తున్నారనే సమాచారం. ఇది పూర్తిగా భక్తి, ఎమోషన్, యాక్షన్ కలిగి వేసిన చిత్రం అని తెలుస్తుంది. రవితేజ కెరియర్లో ఇది ఒక భిన్నమైన సినిమా అవుతుందని సినీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎందుకు ఇప్పుడు మైథాలజీయే ముఖ్యమైపోయింది? ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు ఒక్కసారిగా అందరూ మైథాలజీ సినిమాలే చూస్తున్నారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది భారతీయ కథలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడం. రెండోది విఎఫ్ఎక్స్ టెక్నాలజీ. మూడోది ఓటీటీల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు భారతీయ కథలను చూడటం. ఇక నాలుగోది పాన్ ఇండియా మార్కెట్. సో మొత్తానికి టెక్నాలజీలు కూడా పెద్ద కారణమే. 20 సంవత్సరాల క్రితం రామాయణం, మహాభారతం స్థాయిలో సినిమాలు తీయాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు CGI, వర్చువల్ ప్రొడక్షన్, మోషన్ క్యాప్చర్, AI టెక్నాలజీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అందుకే దర్శకులు ఊహించని ప్రపంచాలను తెరపై చూపించగలుగుతున్నారు. ఇక అలాగే మన పురాణాల్లో రాముడు, కృష్ణుడు, శివుడు, పరశురాముడు, హనుమంతుడు ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. వీటిని హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇది చాలా రిస్క్ కూడా. మైథాలజీ సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్ సరిపోదు. ప్రతి డైలాగ్, ప్రతి పాత్ర, ప్రతి కాస్ట్యూమ్, ప్రతి విజువల్ అన్నిటిపైన చాలా జాగ్రత్త అవసరం. చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తాయి. అందుకే దర్శకులు చాలా సమయం తీసుకుంటున్నారు. కమర్షియల్ సినిమాల్లో హీరోగా నటించడం ఒక విషయం, కానీ రాముడు, పరశురాముడు లేదా ఇతర పురాణ పాత్రలో నటించడం అంటే ప్రేక్షకులు అంచనాలు 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సినిమాలు వారి కెరియర్లో కూడా చాలా కీలకం. ఇక భవిష్యత్తులో ఇంకెవరు ఇలా ఉంటారు అంటే, ఇప్పుడు ఒకవేళ ఈ సినిమాలు విజయవంతమైతే ఇంకా చాలా మంది స్టార్ హీరోలు పురాణాల ఆధారంగా సినిమాలు చేసే అవకాశం ఉంది. రామాయణం, మహాభారతం, శివపురాణం, భాగవతం ఇలాంటి ఎన్నో కథలు ఇంకా తెరపై రావాల్సి ఉన్నాయి. టాలీవుడ్ కు ఇది గోల్డెన్ ఎరానా. అంటే ఒకప్పుడు హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మన పురాణాల్లోని సూపర్ హీరోలను మన దర్శకులు ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది టాలీవుడ్ కు ఒక కొత్త యుగానికి నాంది కూడా కావచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రస్తుతం మహేష్ బాబు, ప్రభాస్ పాత్రలకు సంబంధించిన కొన్ని వివరాలు ఇంకా అఫీషియల్ గా అయితే ప్రకటించలేదు. ఇవి సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలు మాత్రమే.
అధికారిక ప్రకటన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, టాలీవుడ్ ఇప్పుడు భారతీయ పురాణాలను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? శ్రీరాముడి పాత్రకు మహేష్ బాబు సరిపోతారా? పరశురాముడిగా ప్రభాస్ ఎలా ఉంటారు? ఇంకా ఏ స్టార్ హీరో ఏ పురాణ పాత్రలో కనిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఓకే టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.